దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 200. అప్పుడే సూర్య ఆటోలో వచ్చి ఆ ఫంక్షన్ హాల్ ముందు దిగుతుండగా పోలీసులు నితీష్ వాళ్ళని తీసుకువెళ్లడం ఎదుట పడుతుంది. అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పెళ్లి కొడుకుని చూసి సూర్య షాక్ అవుతుంటాడు. అసలు సూర్య ఇక్కడికి ఎలా వచ్చాడో స్టోరీలో కాస్త వెనక్కి వెళ్దాం. కళ్యాణ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తీసుకుని బయలుదేరే ముందు సూర్యకి ఫోన్ చేస్తాడు. గుడిలో కన్నీళ్లు పెట్టుకుంటూ దీనంగా కూర్చున్న సూర్య పాకెట్లో ఫోన్ రింగ్ అవుతుంటే కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ తీసి చూస్తాడు. ఇప్పుడు కళ్యాణ్ గారు ఫోన్ చేయటం ఏంటి? కళ్యాణ్ గారు క్రాంతి పెళ్లిలో ఉంటారు కదా అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఎక్కడున్నావు సూర్య అని అడుగుతాడు కళ్యాణ్. దేనికి కళ్యాణ్ గారు అని అడుగుతాడు. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని కాస్త సీరియస్గా అడుగుతాడు. ఫలానా గుడి దగ్గర ఉన్నాను అని సూర్య చెప్తాడు. వెంటనే బయలుదేరి క్రాంతి పెళ్లి జరుగుతున్న కళ్యాణ్ మండపంలోకి వచ్చేయి అంటాడు. అది విని సూర్య ఆశ్చర్యపోతూ లేచి నేను అక్కడికి రావడం ఏంటి అని అడుగుతాడు. నువ్వు పెళ్లి మండపం దగ్గరికి వస్తే నిన్ను ఎందుకు రమ్మంటున్నానో తెలుస్తుంది, కానీ ముందు బయలుదేరి వెంటనే వచ్చేసేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి పోలీసులతో బయలుదేరతాడు. కళ్యాణ్ గారు చెప్పినప్పుడు వెళ్ళకపోతే కరెక్ట్ కాదు, కానీ నన్ను ఎందుకు రమ్మన్నట్టు అని సూర్య ఆలోచించుకుంటూనే ఆటోలో బయలుదేరతాడు. ప్రెసెంట్ సూర్య అరెస్ట్ చేసి తీసుకొస్తున్న వాళ్ళని చూసి ఎదురు వెళ్ళి ఏంటి ఎస్ఐ గారు, పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారేంటి అని అడుగుతాడు. వీడు ఒక మోసగాడని తెలిసింది, అందుకే అరెస్ట్ చేశాం సూర్య అంటూ ఎస్ఐ ఉన్న విషయం చెప్తాడు. సూర్య అంటే ఇతనేనా అనుకుంటాడు నితీష్. వాళ్ళ గురించి విన్న సూర్య షాక్ అవుతూ అంతలోనే వాడి మీద కోపం తెచ్చుకుంటూ క్రాంతి జీవితంతో ఆడుకోవాలని చూస్తావురా అని సూర్య కూడా వాడిని ఒకటి పీకుతాడు. ప్లీజ్ సూర్య, మేమున్నగా కొట్టకూడదు, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వు అని చెప్పి వాడిని తీసుకుని వెళ్ళిపోతారు. థ్యాంక్ గాడ్, కళ్యాణ్ గారి కారణంగా క్రాంతి లైఫ్ సేఫ్ అయింది. అసలు కళ్యాణ్ గారు నన్నెందుకు రమ్మని ఉంటాడు అని అనుకుంటూనే ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్తుంటాడు. ఇప్పుడు మా కూతురు భవిష్యత్తు ఏమవుతుందో తెలియడం లేదు కళ్యాణ్ అని జ్యోతి కన్నీళ్లు పెట్టుకుంటూ అంటుంది. క్రాంతి కూడా పెళ్లి పీటల మీద తన పెళ్లి ఆగిపోవడం తట్టుకోలేక భానుని కౌలించుకొని ఏడుస్తుంటుంది. చెల్లెలి పరిస్థితికి విజయ్ కూడా కన్నీళ్లు పెడుతుంటాడు. మైథిలి, అర్జున్, మోహన్ ఇలా పెళ్లికి వచ్చిన అందరూ క్రాంతి కుటుంబ సభ్యుల వైపు బాధగా చూస్తుంటారు. ఇక్కడ తండ్రితో కలిసి ఉన్న జెస్సీ గోర్లు కొరుక్కుంటూ టెన్షన్గా ఫోన్లో వీడియో చూస్తుండగా, మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పటికైనా క్రాంతిని సూర్యకిచ్చి పెళ్లి చేయండి జగన్నాథం గారు అని కళ్యాణ్ అంటూ ఉండగా, ఇక్కడ సూర్య ఆ మాటలు వింటూ లోపలికి ఎంటర్ కావడం, క్రాంతి ఆ మాటలు విని షాక్ కావడం, ఇక్కడ వీడియో చూస్తున్న జెస్సీకి పరశురామ్కి మైండ్ పేలిపోవడం ఒకేసారి జరిగిపోతాయి. జెస్సీ తల పట్టుకుంటూ అదే జరిగితే ఆ నితీష్ గాడితో క్రాంతి సంబంధం కుదిరించినందుకు నా వేలతో నేనే నా కలని పొడుచుకున్నట్టుగా ఉంటుంది నానా అంటుంది. ఇదేంటి ఇంతగా రివర్స్ అవుతుంది అని అనుకుంటారు పరశురామ్ కూడా టెన్షన్ పడుతూ. కళ్యాణ్ మాటలు వింటూ వచ్చిన సూర్య మండపంలో ఎదురుగా ఉన్న క్రాంతిని చూస్తుంటాడు. క్రాంతి కూడా అక్కడికి వచ్చిన సూర్యాని చూసి షాక్ అవుతుంటుంది. క్రాంతికి సూర్యాని చూడగానే సూర్య జెస్సీతో కలిసి పాడుకోవటమే తనకి గుర్తొస్తూ సూర్యాని కోపంగా చూస్తుంటుంది. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కళ్యాణ్ మాటలతో ఆశ్చర్యంలో ఉంటూనే సూర్యాని చూస్తున్నారు. కళ్యాణ్ చెప్పిన దానికి మైథిలి, సంజన, సాక్షి
మోహన్, అర్జున్ వాళ్ళు కాస్త సంతోషపడుతూ వచ్చిన సూర్యని చూస్తూ క్రాంతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమాధానం కోసం ఎదురు చూస్తుంటారు. స్నేహితురాలకి లైవ్ వీడియో చూపిస్తున్న శ్రేయ మొహం మాత్రం మాడిపోతుంది. చెర్రీకి సగం అర్థమయ్యి, సగం అర్థం కాక, అంటే సూర్య మామ క్రాంతి ఆంటీని పెళ్లి చేసుకోబోతున్నాడా మైతు మిస్ అని అడుగుతాడు. అలా జరిగితే బాగుండు అని చూస్తున్నాం చెర్రీ అంటుంది మైథిలి బాధపడుతూ. కళ్యాణ్ మామయ్య వచ్చాడు కదా, ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుందిలే అంటుంది అన్వి. ఓయ్, మా డాడీ గురించి నువ్వు అస్సలు మాట్లాడకు అంటాడు చెర్రీ తన తల మీద చిన్నగా కొట్టి. డాడీ అంటుంది అన్వి ఏడుపు మొహంతో అర్జున్ పట్టుకొని. ఆ టెన్షన్లో కూడా అర్జున్ అల్లుడి వైపు గుర్రున చూస్తుంటాడు. పో మామా అంటూ చెర్రీ ఒక నిర్లక్ష్యమైన చూపు విసిరేశాడు మామకి. ఈ హైబ్రిడ్ బాయ్ నన్ను నా కూతుర్ని ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వడు అని మనసులో అనుకుంటాడు అర్జున్. అసలు ఇదేంటి, కళ్యాణ్ ఇలా బాంబు పేల్చాడు అని అనుకుంటూనే శ్రేయ ఆ వీడియో తీస్తూ ఉంది. కళ్యాణ్ మాటలు భాను కూడా సంతోషంగా అనిపిస్తూ క్రాంతి ఒప్పుకుంటే బాగుండు అని అనుకుంటుంది. వచ్చిన అతిథులు కూడా లేచి ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడ అంతా కొన్ని సెకండ్ల నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. జగన్నాథం, జ్యోతి, విజయ్ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. బాజా భజంత్రీలు వాయించేవాళ్ళు, పంతులు గారు కూడా సైలెంట్గా కూర్చుని ఉన్నారు. అసలు క్రాంతికి ఎంత కళ్యాణ్ మీద కృతజ్ఞతగా ఉన్నా సూర్యని పెళ్లి చేసుకోవడం అనే మాటని భరించలేకపోతుంటుంది. కళ్యాణ్ జగన్నాథం గారి వైపు చూస్తూ, నితీష్ దుర్మార్గం తెలిసి ఇక్కడ పెళ్లి ఎలాగో ఆపేయాల్సి వస్తుందని తెలిసే సూర్యని నేను ఇక్కడికి రమ్మన్నాను జగన్నాథం గారు. సూర్య క్రాంతి విషయంలో చేసింది తప్పు అని సూర్య కూడా పశ్చాత్తాపడుతున్నాడు. మనిషి అన్నాక పొరపాట్లు చేయకుండా ఎవ్వరూ ఉండరండి. కానీ చేసిన పొరపాట్లు సరిదిద్దుకొని మేలుకున్నవాడే నిజమైన మనిషి అని నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. కళ్యాణ్ మాటలు జగన్నాథానికి కూడా వర్తిస్తాయి కాబట్టి నిజమే కదా అన్నట్టుగా చూస్తున్నాడు. వామ్మో, అక్కడేదో నా కొంప మునిగేటట్టుగా ఉంది డాడీ. సూర్య నా కాకుండా పోతే నేను అస్సలు తట్టుకోలేను అంటుంది జెస్సీ. నువ్వు కంగారు పడకమ్మా అంటూ పరశురాం టెన్షన్ పడుతూనే కూతురికి సర్ది చెప్తుంటాడు. కళ్యాణ్ తిరిగి మాట్లాడుతూ, ఇప్పుడు సూర్యకి ఆస్తులు లేకపోవచ్చు, కానీ నీతి నిజాయితీగా సంపాదించుకుంటూ కట్టుకున్న భార్యకి 3 పూటల భోజనం పెట్టే శక్తి ఉంది. క్రాంతిని ప్రాణంగా చూసుకునే మంచి మనసు కూడా ఉంది. సూర్యాని పెళ్లి చేసుకుంటే క్రాంతి సంతోషంగా ఉంటుందనే నమ్మకంతోనే మీ క్రాంతిని సూర్యకిచ్చి పెళ్లి చేయమంటున్నాను అంటాడు. కళ్యాణ్ మాటలకి సూర్య కాస్త ఆశపడుతూనే క్రాంతి వైపు చూస్తుంటాడు. కాని క్రాంతి కళ్ళు సూర్య మీద కోపంతో నిప్పులు కురిపిస్తూ దానికి భిన్నంగా కనిపిస్తుంటాయి. జగన్నాథం, జ్యోతి, విజయ్ ఒకరికొకరు చూసుకుంటారు. ప్లీజ్ క్రాంతి, నువ్వు సూర్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవద్దు అంటూ జెస్సీ మనసులో కోరుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి, సూర్య ఇప్పుడు కడిగిన ముత్యమని నేను మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా సూర్య స్వార్థపరుడే అయ్యుంటే మీ కూతురికి జరిగిన అన్యాయానికి ఆ పరశురాం ఫ్యామిలీని, ఆ జెస్సీని, వాళ్ళ డబ్బుని వదిలేసి వచ్చేసి ఆటో తిప్పుకుంటూ బతికేవాడు కాదు కదా. అక్కడే సూర్య మనసుని మీరందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని నచ్చ చెప్తుంటాడు. ఒప్పుకుంటే బాగుండు అనే ఆశతో మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ తమ్ముడు దగ్గరికి వెళ్తుంది. సూర్య కూడా క్రాంతి మీద ఆశతో కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కని చూస్తాడు. జగన్నాథం అన్నీ ఆలోచించి, క్రాంతికి ఇష్టమైతే మాకేమీ అభ్యంతరం లేదు అంటాడు. నో, నేను ఒప్పుకోను. సూర్యని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అంటూ క్రాంతి ఆ పెళ్లి మండపంలోనే గట్టిగా అరుస్తుంది. ఆ మాటలతో అందరి గుండెల్లో బాంబు పడినట్టుగా ఉంటే
జెస్సీ టెన్షన్ మాత్రం సగం తీరుతుంది. క్రాంతి మాటలతో సూర్య బాధతో గట్టిగా కళ్ళు మూసుకుంటే క్రాంతి నిర్ణయం విని కళ్యాణ్ కూడా షాక్ అవుతుంటాడు. దయచేసి మీ నిర్ణయాన్ని కాదు అంటున్నందుకు మన్నించండి కళ్యాణ్ గారు. నేను సూర్యాని పెళ్లి చేసుకోలేను అని మెడలో ఉన్న దండని తీసి చిరాగ్గా అక్కడ వేసి మండపం నుంచి రూంలోకి వెళ్ళిపోతుంది. క్రాంతి మాటలు కుటుంబ సభ్యుల్ని కూడా బాధ పెడుతుంటాయి. జగన్నాథం బాధపడుతూనే అతిథులందర్నీ ఉద్దేశించి చెప్తూ, నా కూతుర్ని ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తాను. ఇదే మండపంలో నా కూతురు పెళ్లి సూర్యతో జరుగుతుంది. దయచేసి మీరందరూ కూర్చోండి అని నమస్కరిస్తాడు. సరే అన్నట్టుగా అందరూ కూర్చుంటారు. మైథిలి సూర్య దగ్గర నిలబడి ఉంటే ఒక్క శ్రేయ తప్ప మిగతా గ్రూప్ మొత్తం వచ్చి మండపంలోని కళ్యాణ్ పక్కన నిలబడతారు. మా క్రాంతిని ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తాను కళ్యాణ్ గారు అని జగన్నాథం చెప్పి భార్య కొడుకుతో కలిసి క్రాంతి ఉన్న రూంలోకి వెళ్తాడు. వాళ్ళ వెనకే భాను కూడా వెళ్తుంది. ఏం జరుగుతుందో ఏమో అనే టెన్షన్లో జెస్సీ పరశురామ్ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ రూంలోకి వెళ్ళేసరికి క్రాంతి భరించలేనట్టుగా ఏడుస్తుంటుంది. జ్యోతి క్రాంతి దగ్గర చేరి క్రాంతిని దగ్గర తీసుకొని, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు? ఒకప్పుడు సూర్య అంటే ప్రాణంగా ప్రేమించావు కదా. ఇప్పుడు ఎందుకే సూర్య మారిపోయినా కూడా అంతగా ద్వేషించుకుంటున్నావు అని అడుగుతుంది. ప్లీజ్ అమ్మా, నాకిప్పుడు సూర్య అంటే ఇష్టం లేదు అంటుంది క్రాంతి కన్నీళ్లు పెట్టుకుంటూ. సూర్య కూడా నీకోసం అన్నీ వదిలేసుకుని వచ్చాడు కదా క్రాంతి అంటాడు జగన్నాథం. మీరు ఎన్నైనా చెప్పండి నానా, నేను అతన్ని పెళ్లి చేసుకోలేను అంటుంది. జగన్నాథం బాధపడుతూ, చూడమ్మ క్రాంతి, సూర్యాని కాకపోతే నీకు ఇంకొక సంబంధం చూడగలను. కానీ నేను ఈ నితీష్ దెబ్బతో ధైర్యం కోల్పోయాను. ఇంకొక సంబంధం చూసినా కూడా వాళ్ళు ఎలాంటి వారో అనే భయం నన్ను ఊపిరాడనివ్వదు. ఎవరో తెలియని వ్యక్తిని తీసుకువచ్చి నిన్ను కట్టబెట్టే బదులు మనందరికీ తెలిసిన సూర్యానే నువ్వు పెళ్లి చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నానమ్మా అంటాడు జగన్నాథం. కళ్యాణ్ గారు చెప్పినట్టు సూర్యకి నీ మీద ఇష్టం ఉంటేనే కదా ఆ జెస్సీని వదిలేసి వచ్చింది. ఒప్పుకో క్రాంతి అంటాడు విజయ్ కూడా. ఒప్పుకోవే అని భాను కూడా బతిమలాడుతుంటుంది. బయట కళ్యాణ్, మైథిలి, సూర్య, మోహన్, అర్జున్ దంపతులు ఆశగా క్రాంతి నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటారు. మీరు ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కళ్యాణ్ కూడా క్రాంతి దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. అందరూ కలిసి క్రాంతిని బతిమలాడుతుండగా కళ్యాణ్ అక్కడికొస్తాడు. నేను చెప్తే వినడం లేదు, నువ్వైనా చెప్పు కళ్యాణ్ అంటుంది జ్యోతి. అమ్మ క్రాంతి, అసలు సూర్యని అంతగా ఎందుకు ద్వేషించుకుంటున్నావో చెప్పు అని అడుగుతాడు కళ్యాణ్. నేను చెప్పేది ఏమీ లేదు కళ్యాణ్ గారు. నేను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉంటాను కానీ సూర్యని పెళ్లి చేసుకోను అంటుంది. నువ్వు అలా ఉంటే మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నయ్య సంతోషంగా ఉంటారనుకుంటున్నావా అని అడుగుతాడు. క్రాంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. చూడమ్మా క్రాంతి, మీ నాన్న ఆశలతో అంగరంగ వైభవంగా మొదలైన నీ పెళ్ళి పీటల మీద ఆగిపోయిందంటే రేపు మీ అమ్మ, మీ నాన్న ఎంతమందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో కూడా ఆలోచించు. మీ నాన్న మీద పంతంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన దానివి మీ నాన్న పరువు నిలబెట్టడం కోసం ఎందుకు ముందుకు అడుగు వేయడం లేదు? నీకోసం మీ అమ్మగారు తన భర్తని, కొడుకుని వదిలేసి వచ్చి నీతో ఉంది. నీకోసం అంతగా త్యాగం చేసిన మీ అమ్మగారి కోరికను తీర్చాల్సిన బాధ్యత నీకు లేదా? నీ పట్టుదల, నీ మొండితనమే కాదు క్రాంతి, నీ వాళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించడానికి ప్రయత్నించు. సూర్య నిన్ను ఏదో లాఠీతో కొట్టించాడని ఉద్దేశంతో నువ్వు సూర్యాని వద్దనుకుంటున్నావు కానీ లైఫ్ లాంగ్ సూర్య నీకు పంచే ప్రేమ గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇక్కడ విజయ్ కాదు, నేను కూడా నీకు అన్నయ్యగా చెప్తున్నాను. నువ్వు సూర్యాని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందమ్మా. ఆ నమ్మకంతోనే నిన్ను సూర్యాని పెళ్లి చేసుకోమని ఇంతగా అడుగుతున్నాను. ఒక్కసారి
నిన్ను పెంచిన నీ తల్లిదండ్రుల మొహాన్ని చూసి నీ నిర్ణయాన్ని చెప్పు అంటాడు కళ్యాణ్. క్రాంతి కన్నీళ్లు పెట్టుకుంటూనే కుటుంబ సభ్యుల వైపు చూస్తుంది. ఒప్పుకో క్రాంతి అన్నట్టుగా అందరూ దీనంగా చూస్తున్నారు. క్రాంతికి మాత్రం సూర్య జెస్సీల పడక సీన్ గుర్తొస్తున్నా మనసులో సూర్య అంటే ఇష్టం చచ్చిపోయినా కళ్యాణ్ అన్నట్టుగా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి సరే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక సూర్యకి మంచి రోజులు వచ్చినట్టేనా? ఇప్పుడు జెస్సీ పరిస్థితి ఏంటి? జెస్సీ ఈ కళ్యాణ్ మండపానికి వస్తుందా? వాళ్ళ పెళ్ళి ఆపాలని చూస్తుందా? తెలుసుకోవాలంటే అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.